చివరి భాగాల్లో కొన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మనం ఇక్కడ ప్రత్యేకంగా మనం గమనించినట్లయితే 20వ వచనంలో మనం చూడవచ్చు, మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే రెండు భాగాలు ఉన్నాయి. మొదటి భాగం ఏంటి? మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఏం చేసినాం? మనం ఎరిగినాం కదా. కాబట్టి మనం అది ఎరిగినామా లేదా? ఎరిగినాం. ఏమని ఎరిగినాము? చూడండి, దేవుని ప్రణాళిక ఎంత గొప్పదంటే, చూడండి, దేవుని ప్రణాళికని మనం అనేక సార్లు చాలా చీప్గా చూస్తూ ఉంటాం. కానీ దేవుడైతే మన పట్ల అట్లా లేడు. ఆయన చాలా ప్రణాళిక కలిగి ఉన్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అందును బట్టి మనం గమనించినట్లయితే ఆయన డిఫరెంట్ స్టేజెస్లో పనిచేస్తూ వచ్చినాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, జగత్తుకు పునాది వేయబడక మునుపే ఆయన ఏం చేసినాడు? మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడు కదా. అంటే ఇది ఎప్పుడు జరిగింది? ఇది ఎవరు ఏర్పరచుకునేది? తండ్రి అయినటువంటి దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చినాడు కదా మనల్ని. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? జగత్తుకు పునాది వేయబడక మునుపే. అది ఆయన ప్రణాళిక. కాబట్టి ఏర్పరచుకుని ఏం చేసినాడు? ఎవరిలో మనల్ని ఏర్పరచుకున్నాడు? క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి అందుకే ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే, మనం నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక, మనం నాశనం అయిపోవడం ఆయనకి ఇష్టం లేక, తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని అది కదా. చూడండి, ఇదంతా కూడా ఆయన ప్రణాళికలో ఒక భాగమే కదా. జగత్తుకు పునాది వేయబడకు మునిపే దేవుడు మనల్ని క్రీస్తులో ఏర్పరచుకుంటా వచ్చినాడు. ఏర్పరచుకున్నటువంటి ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే, తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని, అద్వితీయ కుమారుడైనటువంటి ఆయన్ని నీ కొరకై నా కొరకై ఏం చేస్తూ వచ్చినాడు? ఈ లోకానికి పంపిస్తూ వచ్చినాడు. అంత మాత్రమేనా కదా? ఇది ఎప్పటి వరకు? ఇది మనము ఆయనతో కూడా మహిమలోనికి చేరేంత వరకు. తర్వాత ఆయన ప్రణాళిక ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పినాడు? నేను ఇప్పుడు వెళ్తా ఉన్నాను, మీ కొరకు ఎవరిని ఉంచిపోయినాను? ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధ ఆత్మని. కాబట్టి ఇప్పుడు మనము పరిశుద్ధ ఆత్మలో మనం ఏం చేయబడతా ఉంటున్నామంటే, ఆ యొక్క మహిమలోనికి తేబడతా ఉంటున్నాం కదా. మన శరీరాలు ఎట్లా మారాలంట? కాబట్టి ఆయన స్వారూప్యంలోనికి రావాలి, ఆ మహిమలోనికి రావాలి. ఎప్పుడైతే మనం ఆ మహిమలోనికి వస్తామో అప్పుడే ఆయన వచ్చినప్పుడు ఆయన్ని ఆ మహిమలో కలుసుకునేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం. అది ఆయన ప్రణాళిక మన పట్ల కదా. మనము చాలాసార్లు చాలా తేలికగా చూస్తాం కదా. ఈ ప్రణాళిక ఎప్పుడు స్టార్ట్ అయిందంట? అండ్ ఎప్పుడు ఎండ్ అవుతుందంట? నో ఎండ్ కదా, నిత్య జీవము. కాబట్టి ఆయన ప్రణాళిక మన కొరకే నిత్య జీవం అయి ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా అందుకే ఆయన్ని ఎప్పుడు కూడా అందుకే నిత్యము, అందుకే దావీదు అంటాడు, ఏమంటాడు? నేను నిత్యము ఆయన్ని సన్నుతించెదను, స్తుతించెదను, ఆయన ఆరాధిస్తాను నిత్యము. ఎందుకంటే దావీదు దేవుని యొక్క ప్రణాళికని, ఆయన యొక్క నిబంధనని తెలుసుకున్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి అందును బట్టి నిత్యము ఆరాధించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా ఆయన్ని నిత్యము ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. కాబట్టి ఆయన ప్రణాళిక మన పట్ల చాలా గొప్పది. అనేక మార్లు మనం ఇది తెలియకుండా మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఈ యొక్క ప్రణాళికలోంచి మనము బయటికి వెళ్ళిపోతూ ఉంటాం కదా. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు కూడా వేరేది ఏం చెప్పట్లే. ఏం చెప్తా ఉంటున్నాడంట? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటిదే అదే చెప్తా ఉంటున్నాడు. అదే యోహాను సువార్తలో రాయబడతా వచ్చింది కదా. కాబట్టి ఇదంతా కూడా ఆయన ప్రణాళిక అయింది. కాబట్టి మనము ఆయన ప్రణాళికలో ఉన్నాం. ఇది కేవలం ఆయన కృప మాత్రమే. కాబట్టి అందును బట్టి మనం ఏం చేయాలంటే, ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా, ఆయన్ని గణపరిచేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. కాబట్టి ఇక్కడ చూడండి, మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని. కాబట్టి మనము సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి, నిజమైనటువంటి దేవుణ్ణి, అందుకే తర్వాత
ఏమనుందంటే ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమును అయి ఉన్నాడు. ఆయనే నిత్య జీవం అంట కదా, ఆయనే నిత్య జీవం, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిత్య జీవం అయి ఉన్నాడు. కాబట్టి అటువంటి నిజమైనటువంటి దేవుణ్ణి, నిత్య జీవమైనటువంటి దేవుణ్ణి తెలుసుకునేటువంటి గొప్ప భాగ్యము మనకి ఆయన అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆ వివేకము ఆయనే కలగజేస్తూ వచ్చినాడు కదా, ఆయనే అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం అందును బట్టి ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అంతేకాదు మనం గమనించినట్లయితే మనము ఈ యొక్క సంవత్సర అంతములో మనం ఉంటా ఉన్నాం. ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటా వద్దాం కదా. చూడండి ఇక్కడ తర్వాత ఏమని చెప్పబడుతూ వచ్చిందంటే మనము తర్వాత భాగం 20 సుక్రీస్తు. కాబట్టి ఇది కదా, మనము ఎట్లా ఉన్నామంట, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై. ఇంగ్లీష్లో అయితే యాజ్ వీఆర్ ఇన్ హిమ్, ఆయనలో ఉన్నాము, ఆయన యందు ఉన్నాము. ఆయన యందు ఉన్నామని మనం ఏం చేయాలంట, కాబట్టి ఆయన యందు ఉన్నాం, అదే సత్యం అంట. కాబట్టి చూడండి, మనము ఈ మాటని గమనించుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఆయన యందు ఉన్నామా లేదా కదా, మనం ఆయన యందు ఉన్నామా లేదా. నిజమైనటువంటి ఆరాధన ఎప్పుడు వస్తుందంటే మనము ఆయనలో ఉన్నప్పుడే. ఆయన యందు ఉండడం అంటే ఏంటంటే ఆ యొక్క ఇంటిమసీ కదా, ఆ యొక్క క్లోజ్నెస్, ఆ యొక్క రిలేషన్షిప్, ఆ యొక్క సహవాసం. దేవుడు మొట్టమొదటి నుంచి, ఆది నుంచి కూడా మానవునితో ఏమి కోరుకుంటా వచ్చినాడు, సహవాసం కోరుకుంటా వచ్చినాడు కదా. అందుకే మనం గమనించినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయము 8-9 వచ్చినారు. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 8-9 వచ్చినారు. దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యలో దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఏం చేయాలని కోరుకుంటా ఉన్నాడు ఇక్కడ దేవుడు, ఆదాముతో అవ్వతో సహవాసం కదా, వాళ్ళతో ఉండాలి, వాళ్ళతో ఆ యొక్క రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి కదా. దేవుడు ఎప్పుడు కూడా అటువంటి ఉద్దేశంతోనే ఉంటా వచ్చినాడు. చూడండి, అదేవిధంగా మనం గమనించినట్లయితే నిర్గమాకాండము 25వ అధ్యాయము 8-9 వచ్చినాలు కూడా. నిర్గమాకాండము 25వ అధ్యాయము చూడండి, ఇక్కడ నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు, అది ఇక్కడ కూడా ఏం కోరుకుంటా ఉంటున్నాడు, వారిలో ఏం అవ్వాలనుకుంటున్నాడు, నివాసం చేయాలని, వారితో నివాసం చేయాలని, వారితో కదా, వారిలో నివాసం చేయాలని, వారితో పాటు నివసించాలని, వారిలో ఉండాలని, వారితో సహవాసం కలిగి ఉండాలని, వారితో ఆ యొక్క ఇంటిమసీ, క్లోజ్ రిలేషన్షిప్ కలిగి ఉండాలని దేవుడు ఎప్పుడు కూడా కోరుకుంటా ఉంటున్నాడు. మొట్టమొదటిగా ఆదాము అవ్వలతో ఉండాలని కోరుకుంటా వచ్చినాడు. తర్వాత మనం గమనించినట్లయితే ఇక్కడ ఎవరితో, ఇశ్రాయేల్ ప్రజలతో ఉండాలని కోరుకుంటా వచ్చినాడు. తర్వాత మనం గమనించినట్లయితే చూడండి, రాజుల గ్రంథము 1వ అధ్యాయము, క్షమించండి, 1 రాజులు 6వ అధ్యాయము 11-13 వచ్చినారు. ఈ మందిరమును నీవు కట్టించుకున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నింటినీ గైకొన్న ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షంగా స్థిరపరచెదను. నా జనులైన ఇశ్రాయేలులో విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసం చేసేది. చూడండి, ఇక్కడ కూడా దేవుని ఉద్దేశం ఏంటి, నివాసము చేయాలని. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడు మానవునితో ఆ యొక్క నివాసము, లేకపోతే సహవాసము, లేకపోతే ఆ సాన్నిహిత్యము కలిగి ఉండాలని మొదటి నుంచి కూడా దేవుని యొక్క అభిలాష, ఆసక్తి ఉంది. కానీ మానవుడైతే మొట్టమొదటి నుంచి కూడా తప్పిపోతా వచ్చినాడు కదా. ఆదాము తప్పిపోయినాడా లేదా కదా. ఆ యొక్క ఏదైనా తోటలో ఆదాము
దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞని అతిక్రమించి ఆయన తప్పిపోయినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయులు కూడా ఇక్కడ నిర్గమాకాండము 25వ అధ్యాయము 8-9 వచనాల్లో మనం చూసుకుంటా వచ్చినాము. కానీ తర్వాత 34-35 అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే 32వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు, ఆ సహవాసములో నుంచి తొలగిపోయినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. ఆ తర్వాత కూడా మందిరం నిర్మింపబడుతూ వచ్చింది. వారితో కూడా నివాసము చేయాలని, వారితో కూడా సహవాసం చేయాలని దేవుడు కోరుకుంటా వచ్చినాడు. కానీ ఏమైపోతా వచ్చినారు, వాళ్ళు దేవుని యొక్క మాటని విడిచిపెట్టి వాళ్ళ పాపం చేసినటువంటి కారణాన్ని బట్టి వాళ్ళు దేవుని నుంచి తొలగిపోయినటువంటి వారిగా ఆ యొక్క సహవాసములోంచి, లేకపోతే దేవుని యొక్క ఆ యొక్క రిలేషన్షిప్, క్లోజ్ రిలేషన్, సాన్నిహిత్యములో నుంచి తొలగిపోయినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. చూడండి, అందుకే మనకు కూడా మనం గమనించినట్లయితే దేవుడు అదే కలుగుంటా ఉంటున్నాడు. చూడండి, ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. కాబట్టి మనం కూడా ఎట్లా కట్టబడతా ఉన్నామంట, దేవునికి నివాస స్థలముగా. కాబట్టి ఆయన మనలో నివాసము చేయాలని కోరుకుంటా వస్తూ ఉంటున్నాడు. 3వ అధ్యాయం 17వ వచనం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం నుంచి 18వ వచనం చూడండి. చాలు, క్రీస్తు మీ హృదయముల్లో విశ్వాసము ద్వారా ఏమవ్వాలనుకుంటా ఉన్నాడు, నివసించాలనుకుంటా ఉన్నాడు. చూడండి, ఈ నివాసం అనేటువంటిది ఎంతవరకు వెళ్ళిందంటే, చూడండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసం ఎవరితో ఉందంట, మనతోనే ఉంది. చూడండి, ఇంకా ఆయన ఎవరితో ఏం చేయాలనుకుంటున్నాడంట, మనతో కాపురం ఉండాలనుకుంటున్నాడట కదా. చూడండి, ఆయన దేవుని నివాసం ఎవరితో ఉందంట, ఇది ఎక్కడ చెప్పబడుతూ ఉందంటే చివరికి అంతం వరకు. కాబట్టి నిత్య జీవములో కూడా ఆయన మనతో ఏమవ్వాలనుకుంటా ఉన్నాడు, నివాసం చేయాలనుకుంటా ఉన్నాడు. అంతేకాదు మనతో ఆ రిలేషన్షిప్ కలిగి ఉండాలని కోరుకుంటా వస్తూ ఉంటున్నాడు. ఆయన వారితో కాపురం ఉండునంట, కాపురం చేయాలనుకుంటున్నాడట కదా. దినాల్లో భార్యాభర్తలు కాపురం చేయాలంటే చాలా కష్టం కదా. ఇట్ బికేమ్ వెరీ డిఫికల్ట్. కానీ అటువంటిది ఆయన మనతో ఏం చేయాలనుకుంటా ఉన్నాడు, కాపురం చేయాలని అనుకుంటా ఉన్నాడు. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మొదటి నుంచి, ఆది నుంచి కూడా మనం గమనించినట్లయితే ఆయన మనతో ఆ యొక్క నివాసం కలిగి ఉండాలని కోరుకుంటా వస్తూ ఉంటున్నాడు. ఆ యొక్క సాన్నిహిత్యమైనటువంటి ఆ యొక్క సంబంధము నీతో నాతో కలిగి ఉండాలని కోరుకుంటా వస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇదే అక్కడ తెలియచెప్పబడుతూ వచ్చింది. మనం గమనించినట్లయితే యోహాను సువార్త మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో ఆయనలో మనం ఉండడం అంటే అదే. అంటే ఆయనతో సన్నిహితంగా ఉండడం, ఆయనతో నివాసము చేయడం. కాబట్టి సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి మనం ఎరుగుతా వచ్చినాం. కాబట్టి సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి ఎరగడానికి ఆయనే ఏం చేస్తా వచ్చినాడంటే ఈ లోకాన్ని దేవుని కుమారుణ్ణి మన కొరకై పంపిస్తా వచ్చినాడు. అంతా బాగానే ఉంది. ఇప్పుడు మనము ఆయనలో ఉన్నామా? కాబట్టి ఎప్పుడైతే మనము ఆయనలో ఉంటామో, ఆయనతో ఆ రిలేషన్షిప్ కలిగి ఉంటామో, ఎప్పుడైతే మనము ఆయన్ని గురించి మనం ఇంకా ఎక్కువగా తెలుసుకుంటా ఉంటామో, అప్పుడే ఏమవుతుంది, మనము నిజమైనటువంటి ఆరాధన చేయగలుగుతూ వస్తాం కదా. పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఆమె ఏం చేసింది? ఎట్లా ఆరాధన చేసింది? ఎక్కడ చేసింది? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పాదాల దగ్గర చేసిందండి కదా. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పాదాల దగ్గరికి వచ్చింది. అంటే అంత క్లోజ్గా వచ్చింది.
ఎప్పుడైతే ఆమె అంత క్లోజ్గా యేసుక్రీస్తు ప్రభు వారికి, అంత సాన్నిహిత్యంగా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి రాగలుగుతా వచ్చిందో, అప్పుడే ఆ యొక్క నిజమైనటువంటి ఆరాధన ఆమె జీవితంలోనికి వస్తూ వచ్చింది కదా. అంతేకాదు లూకా సువార్తలో కూడా మనం చూసుకున్నట్లయితే మరియ కూడా ఎక్కడికి వచ్చింది. కాబట్టి మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పాదాల దగ్గరకు వస్తామో అప్పుడే మన జీవితంలో, లేకపోతే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారికి సాన్నిహిత్యంగా మనం ఉంటామో అప్పుడే మన జీవితంలో నిజమైనటువంటి ఆరాధన వచ్చేటువంటిదిగా ఉంటూ వస్తుంది. లేకపోతే మనం చేసేదంతా కూడా వ్యర్థమైనటువంటిదిగా ఉంటుంది, ఏం ఉపయోగం ఉండదు దానివల్ల కదా. మనం ఆయనతో సాన్నిహిత్యము లేకుండా, ఆయనతో సహవాసము లేకుండా మనం ఏమి చేసినా కూడా ఏమీ లాభం ఉండదు కదా. కాబట్టి ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం, మనం ఈ యొక్క సంవత్సరం అంతట్లో కూడా మనము నిజంగా ఆయనతో సాన్నిహిత్యం కలిగి ఉంటా వచ్చినామా, నిజంగా ఆయనతో ఆ యొక్క సహవాసం కలిగి ఉంటా వచ్చినామా. ఒకవేళ మనం ఆ యొక్క సాన్నిహిత్యాన్ని, సహవాసాన్ని కోల్పోయినట్లయితే ఇప్పుడైనా మంచి అవకాశం కదా. మనం ఆయన సన్నిధిలోనికి వచ్చి ఉన్నాం, ఇప్పుడైనా ప్రభువా, అవును ప్రభువా, నేను అటువంటి సాన్నిహిత్యాన్ని, సహవాసాన్ని కలిగి ఉండి నీకు నిజమైనటువంటి ఆరాధన చేసేటువంటి వారిగా నేను ఉన్నట్లు సహాయం చేయి కదా. కాబట్టి మనం అటువంటి దృక్పథంలోనికి, అటువంటి యాటిట్యూడ్లోనికి మనం వచ్చేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. ఇంకా ఎన్నాళ్ళు మనము ఈ యొక్క ఏంటంటే ఆ వాడుక చొప్పున, అలవాటు చొప్పున మనం ఆరాధన చేస్తూ ఉన్నట్లయితే ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు కదా. అంకులు ఏమన్నా అనుకుంటాడనో, లేకపోతే కదా మనం చెయ్యాలంటే చెయ్యాలనో. కాబట్టి ఈ విధంగా మన జీవితాలు ఆయనతో సాన్నిహిత్యం లేకపోతే, ఆయనతో సంబంధం లేకపోతే, ఆయనతో మనం నివాసం చేయలేకపోతే మనము నిజమైనటువంటి ఆరాధన చేయలేము. కాబట్టి ఆ యొక్క నిజమైనటువంటి ఆరాధన మన జీవితాల్లో రావాలి అంటే, కాబట్టి మనము ఏం చేసేటువంటి వారంగా ఉంటురావాలి, ఆయనతో సాన్నిహిత్యం పెంచుకునేటువంటి వారంగా ఆయనలో ఉండాలి కదా. ఆయనతో నివాసము చేసేటువంటి వారంగా ఉంటురాలి, ఆయనతో సహవాసం కలిగి ఉండేటువంటి వారంగా మనం ఉంటురాలి. అప్పుడే మనం నిజమైనటువంటి ఆరాధన చేయగలం. చూడండి, మనం ఇక్కడ గమనించినట్లయితే నిజమైనటువంటి ఆయనలో ఉండడము అంటే ఏంటి అనేటువంటిది మనము రెండు మాటలు, ఆయనలో నిలిచి ఉండడము లేకపోతే ఆయనలో ఉండడం అనేటువంటిది రెండు సంగతులు మనం చూద్దాం. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుంచి 13వ వచనం, 12-13 వచనాలు. చూడండి, మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఏం చేయాలంట, దేవుని ఎప్పుడు చూసి, మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు. కాబట్టి మొట్టమొదటిగా ఆయన మనలో నిలిచి ఉన్నాడన్న దానికి ఆధారం ఏంటి? ఆయన ప్రేమ. ఆయన ప్రేమను మనం కనపరిచేటువంటి వారంగా మనం ఉంటున్నాం కదా. అటువంటి ప్రేమను మనం కనపరుస్తూ ఉంటున్నామా? కాబట్టి దేవుణ్ణి ఎవరు చూడి, అదే ఇక్కడ రాయబడుతూ ఉంది. ఏమని రాయబడుతూ ఉంది? ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు. కాబట్టి మనము ఆయన ప్రేమని కనపరిచినప్పుడు తద్వారా ఏమవుతుందంటే, మన ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు దేవుని ప్రేమని గ్రహించగలిగేటువంటి వారిగా ఉంటూ వస్తారు. కాబట్టి అటువంటి ప్రేమని మనం కనపరుస్తూ ఉంటున్నాము. ఎప్పుడైతే మనం అటువంటి ప్రేమను కనపరుస్తామో అప్పుడే మనము ఆయన యందు నిలిచి ఉన్నట్టు, ఆయన మన యందు నిలిచి ఉన్నట్టు. ఎప్పుడైతే మనం ఆయన ప్రేమను కనపరచగలుగుతామో అప్పుడే మనం ఆయనతో సహవాసం చేస్తున్నట్లు, ఆయనతో సాన్నిహిత్యం కలిగి ఉన్నట్లు కదా. మనం గమనించినట్లయితే చూడండి, మనకందరికి కూడా తెలిసినటువంటి పాఠాలే కదా. మనము ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తామో వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ని ఏం చేస్తాం, మనం పోర్ట్రే చేస్తాం కదా. ఈవెన్ మీరు గమనించండి, మీరు ఒక
ఒక ఒక లేకపోతే ఒక 1 year అట్లా మీరు సపోజ్ మా రాయలసీమ స్లాంగ్ రాయలసీమ స్లాంగ్, ఇప్పుడు నేను ఒక 1 year 2 years ఆంధ్ర వాళ్ళ స్లాంగ్ లేకపోతే వాళ్ళతో పాటు ఉన్నాను అనుకో, ఏమైపోతుంది కొన్ని రోజులకి నా 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 స్లాంగ్ ఏమైపోతుంది, అట్లే మారిపోతుంది. ఎందుకు? నేను వాళ్ళతో ఎక్కువగా సహవాసం చేస్తూ ఉంటున్నా, క్లోజ్గా ఉంటున్నా. జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్తున్నా అంతే నేను. ఓకే, సో అట్లా అనమాట. మనం ఎవరితో సాన్నిహిత్యంగా ఉంటామో వారిలాగానే అయిపోతూ వస్తాం, వారిని పొట్రే చేస్తూ ఉంటాం. కాబట్టి మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారితో సాన్నిహిత్యం కలిగి ఉంటామో అప్పుడే మనం ఆయన యొక్క ప్రేమని మనం ఏం చేయగలుగుతాం? కనపరిచేటువంటి వారంగా ఉంటూ వస్తాం. ఎప్పుడైతే మనం ఆయన ప్రేమని కనపరుస్తామో అప్పుడే ఏమని అర్థము? ఆయన మనలో నిలిచి ఉన్నాడని అర్థం. లేకపోతే ఆయన మనలో లేడు, నివాసము లేడు, లేకపోతే నిలిచి ఉండలేదని అర్థం. అంతేకాదు, రెండవదిగా మనం గమనించినట్లయితే చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి చూడండి, మనం ఇక్కడ గమనించినట్లయితే నా యందు మీరును, మీ యందు నా మాటలను, ఆయన మాటలు ఎప్పుడు కూడా మనలో నిలిచి ఉన్నట్లయితే ఆయన మనలో నిలిచి ఉన్నట్లే, ఆయన మనలో నివాసం చేస్తున్నట్లే, ఆయన మనతో సహవాసం చేస్తున్నట్లే కదా. కాబట్టి ఆయన మాటలు మనలో నిలిచి ఉండకపోతే, ఆయన మాటలు మనలో ఉండకపోతే మనం ఆయనతో సహవాసము లేనట్లే, లేకపోతే ఆయనలో మనము నిలిచి ఉండకుండా ఉన్నట్లే. కాబట్టి మనం ఆయనతో నిలిచి ఉండాలంటే ఆయన ప్రేమను మనం కనపరిచేటువంటి వారంగా ఉంటూ రావాలి, ఆయన మాటలు మనలో నిలిచి ఉండేటువంటివిగా ఉంటూ రావాలి. కాబట్టి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఆయన మనల్ని రక్షిస్తూ వచ్చినాడు, నిజమైనటువంటి దేవుడు, నిత్య జీవము అయినటువంటి ఆయన్ని గ్రహించగలిగేటువంటి గొప్ప భాగ్యము నీకు నాకు దయచేస్తా వచ్చినాడు. దానికోసము తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నీ కొరకై నా కొరకై ఈ లోకానికి పంపించి ఆ యొక్క వివేకాన్ని మనకు అనుగ్రహించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. ఆ సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి తెలుసుకునేటువంటి భాగ్యం మనకు కలగజేస్తా వచ్చినాడు. కాబట్టి చేసినటువంటి ఆయనలో మనం నిలిచి ఉన్నామా? కాబట్టి ఎప్పుడైతే మనము నిలిచి ఉంటామో, ఎప్పుడైతే ఆయన గురించి మనం ఇంకా తెలుసుకుంటూ వస్తామో, ఇంకా ఎరుగుతూ వస్తామో, అప్పుడే మనం ఏం చేయగలుగుతూ ఉంటామంటే మనము ఆయన్ని ఆరాధించగలిగేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి చూడండి, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే అదే నిత్య జీవం కదా. ఎరగడం అంటే ఆడితో ఆపేయడమా? అపోజిడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో ఏమంటా ఉన్నాడు చూడండి. ఆయన గురించినటువంటి విశేషమైనటువంటి జ్ఞానాన్ని చూడండి, 10-11 వచనాలు. ఏ విధము చేతనైనది మృతుల నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానుభావము గలవాడని ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెట్టతో సమానంగా ఎంచుకుంటున్నాను. చూడండి, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమల్లో పాలివాడనగుట ఎటుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును ఏం చేస్తూ ఉంటున్నాడంట. అది మనము ఎక్కడ ఆగిపోయినాము? ఆయన మొట్టమొదటిగా ఎరిగేటువంటి ఆడే ఆగిపోయినాం. ఇంకా ఈ ఎరుగుటలో మనం లేం. ఏంది? ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం, అంతేకాదు ఆయన శ్రమల్లో కాబట్టి ఆ శ్రమల్లో పాలివాడయ్యేటువంటి దాని గురించి ఎరిగేటువంటి నిమిత్తము మనం ఏం చేయాలంట? సమస్తము నష్టముగా ఎంచుకోవాలంట. కాబట్టి ఆయన ఎరగడం అంటే ఇది, సంపూర్ణంగా ఎరగడం అంటే ఇది. కాబట్టి యోహాను అదే చెప్తా ఉంటున్నాడు. కాబట్టి మనం ఆ విధంగా ఆయన్ని ఎరిగేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనం ఎరుగుతామో అప్పుడే మనం నిజమైనటువంటి ఆరాధన, సత్యమైనటువంటి ఆరాధన మన జీవితాల్లో ఉండేదిగా ఉంటూ వస్తుంది. లేకపోతే పెదవులతో వచ్చేటువంటి ఆరాధనే ఉంటుంది. తర్వాత చూడండి 21వ వచనం.
చూడండి ఇక్కడ ఏమని చెప్, చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా, అది కాబట్టి విగ్రహాలు, కాబట్టి మనం అనుకుంటా ఉండొచ్చు నేనేమి విగ్రహం పెట్టుకోవట్లేదు కదా, కాబట్టి నేను విగ్రహం పెట్టుకోలేదు కాబట్టి నేనేమి విగ్రహారాధన చేయట్లేదు అని కాదు. దేవునికి అడ్డు వచ్చేది ఏదైనా విగ్రహమే. దేవుని దగ్గరికి రాకుండా, లేకపోతే దేవునితో మనం సహవాసం చేయకుండా, దేవునితో సాన్నిహిత్యం లేకుండా, దేవుని వాక్యాన్ని చదవకుండా, లేకపోతే దేవునితో ఆ యొక్క సత్సంబంధం ఉండకుండా ఏదైనా కానీ అది విగ్రహమే కదా. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం ఈ లెక్కన ఎన్ని విగ్రహాలు ఉన్నాయి కదా. సోమరితనం కూడా విగ్రహమే. అదేం చేస్తుంది, ఏం పోయినా వాళ్ళే చర్చికి పడుకో అంటుంది, లేకపోతే ఏం చదివిన వాళ్ళే బైబిల్ పడుకో అంటుంది కదా. కాబట్టి అది ఒక విగ్రహమే కదా. రాత్రంతా మొబైల్ చూడటం విగ్రహమే. ఎందుకు రాత్రంతా మొబైల్ చూసి పొద్దున పడుకుంటాం, అది ఒక విగ్రహము. కాబట్టి ఇవన్నీ విగ్రహాలు. ఎప్పుడైతే మన ఫోకస్ దేవుని నుంచి మారిపోతుందో, మారిపోయి వేరే దానికి పోతుందో అది విగ్రహం అంతే. ఇప్పుడు మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ దేవుడు వాళ్ళతో ఉండాలని కోరుకుంటూ వచ్చినాడు కదా. ఎవరితో? ఇశ్రాయేలీలతో. నిర్గమాకాండము 25 అధ్యాయం 8-9 వచనాల్లో వారితో ఉండాలి, వారితో నివసించాలి, వారితో సత్సంబంధం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటూ వచ్చినాడు. కానీ వీళ్ళు చూడండి 32వ వచనంలో, మనం 32వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. ఇప్పుడు వీళ్ళ ఫోకస్ ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది? దేవుడి నుంచి మోషేకి మారింది. వీళ్ళు ఎవరి గురించి చెప్తా ఉంటున్నారు ఇక్కడ? మోషే కొండ దిగకుండా, అంతేకాదు ఆ ప్రజలు అహరోను వద్దకు వచ్చి తర్వాత ఏమాయనో ఆ మోషే అనువాడు. ఇప్పుడు వాళ్ళ ఫోకస్ ఎవరి మీద ఉంది? ఏమని చెప్పినాడు దేవుడు? ఈ పర్వతం అంతా కూడా పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటుంది, కాబట్టి మీరు ఏం చేస్తూ ఉండాలి? మోషే ఏం చేసినాడు? నేను పైకి పోతా ఉన్నా, మీరు కూడా కింద ఏం చేయాలి? అదే చేయాలి. ఏం చేయాలి? ఆరాధన చేయాలి కదా. ఫోకస్ అంతా ఎవరి పైన ఉండాలా? దేవుని పైన ఉండాలా. కానీ వీళ్ళ ఫోకస్ ఏమైపోయింది? మోషే మీదకి పోయింది. కాబట్టి మన ఫోకస్ కూడా అనేక సార్లు ఎట్లా పోతుంది అంటే మనుషుల మీదకి పోతుంది. మన ఫోకస్ కూడా అనేక సార్లు ఎక్కడికి పోతుంది అంటే వేరే వస్తువుల మీదకి పోతుంది. ఇమ్మీడియట్గా వాళ్ళు ఏం చేసినారు? తర్వాత మనం గమనించినట్లయితే 6వ వచనం, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటను కూర్చుంటకు ఆడుటకు. దేనికి దహన బలులు అర్పించినారు? దేనికి సమాధాన బలులు అర్పించినారు? అది వాళ్ళ ఫోకస్ ఎప్పుడైతే దేవుని నుంచి మోషేకి మారిపోతూ వచ్చిందో, మోషే ఆలస్యం చేయడాన్ని బట్టి వాళ్ళ జీవితాల్లో ఏమైపోతా వచ్చిందంటే విగ్రహం వస్తూ వచ్చింది. ఇమ్మీడియట్గా పోయినారు ఎవరి దగ్గరికి? అహరోను దగ్గరికి పోయినారు. ఏమంటా ఉన్నారు? ఇప్పుడు మాకు అది దూడం చేయండి. అయిపోయిందంతే. ఇమ్మీడియట్గా ఏం చేసినారు? 6వ వచనంలో దానికి పోయి మరునాడు లేచి అంటే ఏం చేసినారంటే దానికి దహన బలులు. అది మన ఫోకస్ కూడా దేవుడి నుంచి పక్కకు పోతే మనం ఎవరికి బలులు అర్పిస్తూ ఉంటాం? అది మన జీవితంలో అది ఏది ఉంటే దేవుడి నుంచి మనల్ని ఫోకస్ మార్చినటువంటి ఏ వస్తువైనా అది ఏదైనప్పటికి కూడా. కాబట్టి ఎప్పుడు కూడా మన ఫోకస్ దేవుడే ఉండాలి. ఎప్పుడు కూడా మనం ఆయనతో ఆ సహవాసం కలిగి ఉండాలి, ఆ సాన్నిహిత్యం కలిగి ఉండాలి. అప్పుడే ఎప్పుడు కూడా మనం ఆయన్ని చూసేటువంటి వారం. లేకపోతే మన ఫోకస్ ఎప్పుడైతే దేవుడి నుంచి మరలిపోతా వస్తుందో అప్పుడు మన జీవితాల్లో ఆ యొక్క ఆరాధన అనేటువంటిదే ఉండదు. కాబట్టి అటువంటి ఆరాధన మనం చేయాలని, నిజమైనటువంటి ఆరాధన చేయాలని ఆయన కోరుకుంటూ వస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనము గమనించినట్లయితే 18-19 వచనాల్లో మనం గమనించవచ్చు, దేవుని మూలముగా పుట్టినటువంటి వారం అంట మనం కదా.
కాబట్టి మనం ఒకప్పుడు చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం 13వ వచనంలో మనం గమనించినట్లయితే, తనను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించును. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీరేచ్ఛ వలనైనను మానుషేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. కాబట్టి ఇప్పుడు మనము ఒకప్పుడు వీటన్నిటి వల్ల పుట్టినటువంటి వారం, ఒకప్పుడు ఈ విధంగా ఉంటూ వచ్చినాం. కానీ అటువంటి మనల్ని ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుని పిల్లలుగా, దేవుని సంబంధులుగా మనల్ని మారుస్తూ వచ్చినాడు. ఎప్పుడైతే మనం ఆయన్ని అంగీకరించినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు. కాబట్టి అటువంటి వరము మనం ఏం చేయాలంటే ఆయన మీదే ఫోకస్ ఉండాలి, ఆయనతోనే సాన్నిధ్యం కలిగి ఉండాలి, ఆయనతోనే సహవాసం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా కలిగి ఉంటామో అప్పుడే నిజమైనటువంటి ఆరాధన మన జీవితాల్లో మనం చేసేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం. మనము దేవుని సంబంధులము. కాబట్టి మనం దేవుని సంబంధులం అండి. ఒక యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో మనం గమనించినట్లయితే, మనము మునుపు ఎవరి సంబంధులం అంట? అపవాది సంబంధులం కదా. అదేవిధంగా మనము ఇంకా మనం గమనించినట్లయితే లోక సంబంధులం అని కూడా ఉంది. యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే మనం లోక సంబంధులం కూడా. ఒకప్పుడు మనము దుష్టుని సంబంధులము, లోక సంబంధులము. అటువంటి మనల్ని ఆయన రక్షించి దేవుని సంబంధులంగా మనల్ని చేస్తూ వచ్చినాడు. కాబట్టి మనము ఆ విధంగా నడుచుకోవాలి, ఆ విధంగా బిహేవ్ చేయాలి, ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మన జీవితాల్లో నిజమైనటువంటి ఆరాధన వస్తుంది కదా. అందుకే మనము దోషమైనటువంటిది ఏది కూడా ఆయనకి అర్పించకూడదు కదా. మనం విన్నామా లేదా? దీన్ని విన్నాం. లేవీయులకు రాసినటువంటి లేవియాకాండంలో మనం గమనించినట్లయితే 22వ అధ్యాయంలో 21వ వచనం నుంచి 25వ వచనం వరకు కూడా మనం ఈ మాటలే మనం చూస్తాం. ఎటువంటివి ఆయనకు అర్పించాలి. మనలో దోషం ఉండి మనం ఆయన దగ్గరికి వచ్చి మనం అర్పించాలనుకుంటే ఏమైపోతుంది? అది తీసుకోవాలి, అది అర్పణ కిందకే రాదు. ఆయన అంగీకరించడు దాన్ని. కాబట్టి ఒకసారి మనం పరీక్షించుకుంటూ వద్దాం, మనం ఆ విధంగా ఉన్నామా, లేకపోతే మన జీవితాలు ఇంకా దోషములో ఉండి, లేకపోతే ఇంకా ఎక్కడో మనం తప్పిపోయి ఇంకా ఏవో విగ్రహాలు కలిగి ఉండి ఆయన మీద ఫోకస్ లేకుండా మనం ఆయన సన్నిధిలోకి వచ్చి ఎంత ఆరాధన చేసినా కూడా అది వ్యర్థమే. కాబట్టి ఆ విధంగా ఉండకుండా నిజమైనటువంటి ఆరాధన మనం చేయగలిగినట్లు దేవుడు మనకు